వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేసిన స్నాక్స్ ఏంటంటే గోధుమ పిండితో చిప్స్ చేశాను. 2 కప్పుల గోధుమ పిండికి 4 స్పూన్ల బొంబాయి రవ్వ వేసాను. బొంబాయి రవ్వ పిండి కలిపి ఒకసారి మళ్ళీ తగినంత సాల్టు తగినంత కారం వేసుకొని కలుపుకొని ఆయిల్ కూడా వేసుకొని పిండికి ఆయిల్ పట్టేలాగా ఒకసారి అంతా కలపాలి. కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలా అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత 10 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ 2 నిమిషాలు కలిపి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతీ పీట మీద అయితే పొడిపిండి వేసుకొని చపాతీలా చేసుకోవాలి. ఈలోపు పచ్చి పిండి ఆరకోకుండా మూత పెట్టుకోవాలి. చపాతీ చేసిన తర్వాత మరీ పల్చగా అయితే చేయకూడదు. చేసుకొని మనకు నచ్చిన సైజులో నచ్చిన మోడల్లో చాకుతో కట్ చేసుకొని పేపర్ మీద కానీ ప్లేట్లో కానీ వేసుకోవాలి. ఫ్యాన్ గాలికి అన్నీ ఒకే ప్లేట్లో వేసేస్తే ముద్ద ముద్దలాగా అంటుకుపోతాయి. మనం వేపుకునేటప్పుడు విడివిడిగా రావు, అందుకని ఇలా వేసుకోవాలి. ఇవి ఆరేలోపు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిప్స్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా గోధుమ పిండి చిప్స్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.